శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే గనక, బుధవారం నాడు 24వ తారీఖు చాలా చాలా విశేషమైన రోజు. ఎందుకంటే గనక విద్యార్థులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ఎవరైతే విఘ్నేశ్వరునికి అంటే గనక జగదాంబిక జగన్మాత కామాఖ్యలో ఆ అమ్మవారు ఋతుస్రావమైన రోజు, మూడవ రోజు. అంతేకాకుండా విఘ్నేశ్వరుని అనుగ్రహం కోసము విఘ్నేశ్వరునికి దీపం పెట్టారనుకో, విద్యార్థులకు, అంతేకాకుండా ఆటంకాలున్న వారికి, ఎలాంటి ఆటంకాలున్న వారికైనా సరే అన్ని విధాలుగా అనుకూలంగా అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఏం దీపం పెడితే యోగదాయకమో చెప్పుచున్నాను. ప్రతి ఒక్కరు గృహంలో గానీ, దేవస్థానంలో గానీ, దేవాలయం ఎదుటైనా సరే, చుట్టుపక్కల ప్రాంగణంలో అయినా సరే, విఘ్నేశ్వరునికి విఘ్నేశ్వరునికి కొబ్బరికాయలను దీపం పెట్టాలి. ఎలా పెట్టాలి అంటే గనక, ఒక కొబ్బరికాయ కొట్టండి. కొట్టి దాంట్లో నీళ్ళు తీసి నిండుగా చందనము మంచిగా రాయండి. బయటి భాగంలో కూడా తెలుసా బొట్లు పెట్టండి అంతే. మొత్తం రాసే అవసరం లేదు. గంధం, కుంకుమ బొట్టు పెట్టేయండి. పెట్టేసి తెల్ల జిల్లేడు ఒత్తులు, లేకుంటే కనుక అవకాశం ఉంటే కనుక, లేకుంటే తెల్లని ఒత్తులే నీట్‌గా 3 ఒత్తులు, ఒక దాంట్లో 3 కలిపి ఒకటి, ఇంకో దాంట్లో 3 కలిపి ఒకటి అందులో వేయండి. వేసి కొబ్బరి నూనె పొయ్యండి. ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి. ఇత్తడి ప్లేట్‌ని నీట్‌గా అలకండి. అలికి పసుపు బొట్లు పెట్టండి. కుంకుమ బొట్లు పెట్టేయండి. పెట్టి అలంకరించిన తర్వాత ఒక గుప్పెడు బియ్యాన్ని అంటే గనక దీపాలు నిలపడాలి కదా! అందుకోసం తెల్లని బియ్యాన్ని మాత్రం ఒక గుప్పెడు ఇక్కడ, ఒక గుప్పెడు ఇక్కడ ఇత్తడి ప్లేట్ నందు పొయ్యండి. పోసి ఆ కొబ్బరికాయ కొట్టారు కదా! అవి పెట్టేయండి. పెట్టేసి మనసా వాచా కర్మణ ధ్యానించుకోండి. ప్రతి ఒక్కరుడు తెలుసా స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. చేసుకొని సంకటనాశ సూత్రం ఉంటది కదా! ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాస స్మరే నిత్యం ఆయుష్కామార్థసిద్ధయే. ఈ మంత్రాన్ని అంటే గనక ఈ సూత్రాన్ని స్మరించండి. స్మరించి మనసా వాచా కర్మణ ధ్యానించుకోండి. ధ్యానించుకొని బెల్లం ఒక నైవేద్యం పెట్టి అగరబత్తులతోని లేకుంటే ఏక ఆరతితోని దీపారాధన చేయండి. చేసి మనస్ఫూర్తి నమస్కరించుకొని స్వామివారికి అంటే ఇంట్లో పెడితే గనుక ఇంట్లో దేవుళ్ళకి దీపారాధన చూపెట్టి అక్కడ పెట్టేయండి. ఇది ఎప్పుడు చేయాలి అనక ప్రాతకాలమున గానీ, సాయంకాలమున గానీ చేయవచ్చు. గరికెతోని స్వామివారికి అర్చన కార్యక్రమం దీపం వెలిగిన తర్వాత గరికతోని అర్చన జరిపించండి. విద్యార్థులకు అంతేకాకుండా ఆటంకాలు ఎవరికైతే అనిపిస్తూ ఉన్నాయో అందరికి కూడా తెలుసా యోగదాయకము. కావున ప్రతి ఒక్కరు తెలుసా ఈ విధంగా చేయగలరని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.